ఈసారి గ్లాక్సోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మన భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. ఈసారి మనం కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ విన్నర్సే కాదు, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈసారి మనం ఒక హిస్టరీ క్రియేట్ చేసాం అథ్లెట్స్లో. ఆ తర్వాత మనం 39 మెడల్స్ మన భారతదేశానికి వచ్చాయి. అందులో 13 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 17 సిల్వర్ మెడల్స్ వచ్చాయి, 9 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఆ విధంగా మనం దీంట్లో మొత్తము కామన్వెల్త్ గేమ్స్లో 4వ ప్లేస్లో ఉన్నాం. మొట్టమొదటి ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది, తర్వాత ఇంగ్లాండ్ ఉంది, తర్వాత కెనడా, తర్వాత భారతదేశం. ఈ విధంగా ఈసారి ఎస్పెషలీ బాక్సింగ్లో మొత్తం మనకి 10 మెడల్స్ వస్తే అందులో 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అలాగా మనం ఈసారి ఒక హిస్టరీ క్రియేట్ చేసాము. అంటే ఒక సింగిల్ ఈవెంట్లో అన్ని మెడల్స్ ఒకే దేశానికి రావటం ఇది కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఒక రికార్డు. అయితే దీనికి గల కారణం మనం ఒకసారి చూస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి మనం మారుమూల ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో ఈసారి మనం చూసాము. దీనికి గత 10-12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిల్లలకు ఖేలో ఇండియా అంటే ఆటలు కూడా మన రొటీన్ అవ్వాలి, చదువుకునేటువంటి విద్యార్థులకు మరీ ముఖ్యంగా. అలాగే క్రీడారంగం పట్ల ఉత్సాహం ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కానీ, కోచింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళకు ఎక్కడెక్కడ ఎటువంటి సదుపాయాలు కావాలో అవన్నీ ఇవ్వటం ద్వారా ఈసారి మంచి ప్రతిభ కనపరిచారు అని చెప్పి మనం చెప్పటమే కాదు, క్రీడాకారులు ఎవరైతే మెడల్స్ వచ్చినటువంటి సందర్భంగా వారు చాలామంది ఈ యొక్క మెడల్ని మేము నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాము అని చెప్పి క్రీడాకారులు మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించింది. అదే మాదిరిగా మనం మొన్న క్యాబినెట్లో, ఎందుకంటే నెక్స్ట్ 2030లో జరిగేటువంటి కామన్వెల్త్ గేమ్స్ మన భారతదేశంలో జరుగుతున్నాయి, దానికి అహ్మదాబాద్ వేదిక కాబోతుంది. ఈ సందర్భంగా మనం క్యాబినెట్లో మొన్న 29,000 కోట్ల రూపాయలు రాబోయే 5 సంవత్సరాలకు ఖేలో ఇండియా కింద ఈ స్కీమ్ కింద నిధులు కేటాయించడం జరిగింది. అంటే ప్రతి దగ్గర కూడా అది డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇక రాబోయే కాలంలో మౌలిక సదుపాయాలు కానీ, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి విధంగా కానీ, ట్రైనింగు, కోచింగు, వాళ్ళకి ఏది అవసరమో అవన్నిటినీ కూడా మొత్తం పాన్ ఇండియా అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి క్రీడాకారులకి అన్ని సదుపాయాలని అందుబాటులో తెచ్చేలాగా, అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ ఫెడరేషన్స్ను కూడా ఏర్పాటు చేయటానికి అదనంగా ఒక 9,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం క్రీడల విషయంలో చాలా మనము అద్భుతమైనటువంటి ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. మనకి 5 ఇయర్ మనము ఈ 4 ఇయర్స్లో మనం మంచి ట్రైనింగ్ అంతా తీసుకొని మరింత అహ్మదాబాద్లో మనం మరింత ప్రతిభ కనపరిచేలాగా అందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.